భగవద్గీత, జ్ఞానగీత, జీవనగీత సర్వమానవాళికి కల్పవృక్షం. ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క కులానికో సంబంధించినది కాదు. సర్వమానవులు, అన్ని మతస్థులు ఈ భగవద్గీతను చదువుకొనవచ్చును, వినవచ్చును. ఈ భగవద్గీతలో జ్ఞానము కలదు. ఈ భగవద్గీత చదివినా విన్నా జ్ఞానము పెరుగును. జ్ఞానగీత భగవద్గీత, జీవనగీత భగవద్గీత సర్వమానవాళికి కల్పవృక్షము. శ్రీమద్ భగవద్గీత, భగవద్గీత, జ్ఞానగీత, జీవనగీత సర్వమానవాళికి కల్పవృక్షం. భగవద్గీత 7వ అధ్యాయం 16వ శ్లోకం. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానము అన్వేషించినవాడు అనేడి 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవ చేయనారంభింతురు. భాష్యం. దుష్కృతులకు భిన్నముగా శాస్త్రములందు తెలుపబడిన నియమ నిబంధనలకు కట్టుబడి వర్తించువారు సుకృతులు అనబడుదురు. అనగా వారు శాస్త్రములందు చెప్పబడిన సాంఘిక మరియు నైతిక నియమములను పాటించుచు దాదాపు శ్రీకృష్ణ భగవానుని పట్ల భక్తిని కలిగియుందురు. వీరిలో కొందరు ఆపదలయందు గలవారు ఆర్తులు, ధనమును వాంఛించువారు అర్ధార్థులు, కొన్ని మార్లు జ్ఞానమును కోరువారు జిజ్ఞాసులు, పరమ సత్య జ్ఞానమును అన్వేషించువారు జ్ఞానులు అని 4 తరగతుల భక్తులు గలరు. ఇట్టివారు వివిధ పరిస్థితుల యందు దేవాది దేవుని సేవించుటకు వత్తురు. తమ సేవకు ప్రతిఫలమును కోరి యుండుట చేత వాస్తవమునకు వారు శుద్ధ భక్తులు కాజాలరు. శుద్ధ భక్తి అనున్నది కాంక్షలు మరియు వాంఛలకు అతీతమైనట్టిది. అట్టి శుద్ధ భక్తిని భక్తి రసామృత సింధువు 1:11 ఈ విధముగా నిర్వచించినది. అన్యాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మాధ్య నవృతం అనుకూల్యేన కృష్ణాను శీలనం భక్తి వృద్ధమా. కామ్యకర్మల ద్వారా గాని, తాత్వికల కల్పనల ద్వారా గాని, భౌతిక లాభాపేక్ష లేకుండగా అనుకూలముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి ప్రతి ఒక్కరూ దివ్యమైన ప్రేమయుక్త సేవ ననరింపవలెను. అది ఏ శుద్ధ భక్తియుక్త సేవ ఎనబడును. ఈ 4 రకముల మానవులు భక్తియుక్త సేవ చేయుటకై దేవాది దేవుని సమీపించి శుద్ధ భక్తుని సాంగత్యములో పూర్తిగా పరిశుద్ధులైన వారు శుద్ధ భక్తులు కాగలరు. కానీ దుష్కృతులకు సంబంధించినంత వరకు వారి జీవితములు స్వార్థపూరితము, క్రమరహితము, ఆధ్యాత్మిక గమ్యము లేనందున వారికి భక్తి యుక్త సేవ యందు నెలకొనుట గొప్ప కష్టము. కానీ వారిలో కొందరు యాదృచ్ఛికముగా శుద్ధ భక్తులు సాంగత్యమును పొందినచో వారు కూడా శుద్ధ భక్తులు కాగలుగుతారు. ఎల్లప్పుడూ కామ్యకర్మలందు ఆసక్తులై ఉండేడి వారు భౌతికమైన ఆపద సంభవించినప్పుడు భగవానుని చేరే ఆ సమయమున శుద్ధ భక్తులు సాంగత్యమును పొంది తమ అర్తి చేత భగవత్ భక్తులగుదురు. నిరాశ పొందిన వారు కూడా కొన్ని మార్లు శుద్ధ భక్తుల సాంగత్యమును పొంది భగవానుని గూర్చి ఎరుగుటకు ఆసక్తులగుదురు. అట్లే శుష్క వేదాంతులు కూడా తమ జ్ఞాన విషయమున నిరాశ పొందిన వారై కొన్ని మార్లు భగవానుని గూర్చి వాస్తవముగా తెలుసుకొని కోరి భక్తియుక్త సేవ చేయుటకై భగవానుని వద్దకు వత్తురు.
ఈ విధముగా వారు ఆ భగవానుని కృప మరియు భక్తుల కృపచే నిరాకార బ్రహ్మ భావనలను, పరమాత్మ భావనలను అధిగమించి సాకార బ్రహ్మ భావనకు వత్తురు. ఆర్తులు, జిజ్ఞాసులు, జ్ఞానులు, అర్ధార్థులు భౌతిక వాంఛల నుండి విముక్తులై భౌతిక లాభముల ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఏమాత్రము దోహదము కావని పూర్తిగా గ్రహించినప్పుడే వారు శుద్ధ భక్తులు కాగలుగుతారు. అట్టి పవిత్ర స్థితి ప్రాప్తించనంత వరకు భగవానుని దివ్య సేవయందు నెలకొని ఉన్నట్టి భక్తులు కామ్యకర్మల చేత లౌకిక జ్ఞానాన్వేషణము వంటి వానిచే కలుషితమైపోదురు. కనుక శుద్ధ భక్తి యుక్త సేవా స్థితి యందు నెలకొనుటకు పూర్వం మానవుడు వీటన్నింటినీ అధిగమింపవలసి నిండును. 7వ అధ్యాయం 17వ శ్లోకం. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్వి శిష్యతే ప్రియో హి జ్ఞానినో అత్యర్థమహం సచ మమ ప్రియాః. అనువాదం: వీరిలో పరిపూర్ణ జ్ఞానము కలిగి సదా శుద్ధ భక్తి యుక్త సేవయందు నెలకొని యుండేడివాడు అత్యంత ఉత్తముడు. ఏలయనా అనన అతనికి మిక్కిలి ప్రియుడను, అతడును నాకు మిక్కిలి ప్రియుడు. నేనతనికి మిక్కిలి ప్రియుడను, అతడును నాకు మిక్కిలి ప్రియుడు. భాష్యము: అర్తి, జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞాని అనువార్తలు భౌతిక వాంఛ కాలుష్యము నుండి విడిపడినప్పుడు శుద్ధ భక్తులు కాగలరు. వీరిలో పరతత్వ జ్ఞానమును కలిగి సమస్త భౌతిక వాంఛల నుండి విముక్తుడైన వాడు భగవానునికి నిజమైన భక్తుడగును. ఇట్టి సుకృతులైన 4 రకముల భక్తులలో పరిపూర్ణ జ్ఞానవంతుడై భక్తియుక్త సేవయందు నెలకొని ఉండేడి వ్యక్తి అత్యుత్తముడు అని భగవానుడు చెప్పుచున్నాడు. జ్ఞానమును అన్వేషించువాడు తన ఆత్మ భౌతిక దేహము కంటే భిన్నమని ఎరిగి మరింతగా పురోగతిని సాధించిన పిమ్మట నిరాకార బ్రహ్మానుభూతిని గూర్చియు మరియు పరమాత్మానుభూతిని గూర్చియు జ్ఞానమును పొందును. పూర్తిగా పవిత్రుడైన వాడు భగవానునికి నిత్యదాసుడై ఎండుటయే తన సహజ స్థితి అని గుర్తించును. కనుక శుద్ధ భక్తులు సాంగత్యమున జిజ్ఞాసును, అర్థుడును, అర్ధాద్రి, జ్ఞాని అందరును క్రమముగా పవిత్రులగుదురు. కానీ ప్రయత్న దశలో భగవానుని గూర్చిన పరిపూర్ణ జ్ఞానము కలిగియుండి భక్తియుక్త సేవయందు నెలకొనినవాడు భగవానునికి మిక్కిలి ప్రియమగును. భగవద్జిజ్ఞానపు అనుభూతిని పొందినవాడు భక్తియుక్త సేవచే రక్షింపబడుట చేత భౌతిక కాలుష్యములేవియు అతనిని అంటజాలవు. 18వ శ్లోకం. ఉదారః సర్వ ఏవైతే జ్ఞానిత్వమైవ మే మతం అస్థితః సహి యుక్తాత్మా మమేవానుత్తమాం గతిం. అనువాదం: ఈ భక్తులందరూ నిస్సంశయముగా ఉదాత్తులే అయినను వీరిలో నా జ్ఞానము నందు స్థితుడైన వానిని నేను భావింతును. నా దివ్యమైన సేవయందు నియుక్తుడైనందున అతడు అత్యుత్తమము మరియు పరమగమ్యమైన నన్ను తప్పగా పొందగలడు. భాష్యం: జ్ఞానమునందు పరిపూర్ణత్వమునందని భక్తులు భగవానునికి ప్రేమము కాజాలరని ఎన్నడను భావింపరాదు. ఎవరైనను భగవానుని కొరకు ఏ ప్రయోజనముతో సమీపించినను వారు మహాత్ములగుటచే వారందరూ దాతులేనని భగవానుడు చెప్పుచున్నాడు. భక్తియుక్త సేవకు ప్రతిఫలముగా కొంత లాభము కలుగవలెనని వాంఛించు భక్తులను కూడా భగవానుడు అంగీకరించును.
వారి భక్తి యందు ప్రేమ భావ వినయము ఉండుటయే అందులకు కారణము. ప్రేమ కారణముగానే వారు భగవానుని నుండి కొంత భౌతిక లాభమును ఆశించుదురు. అది ప్రాప్తించిన పిమ్మట వారు మిక్కిలి సంతృప్తి చెంది మరింత అధికముగా భక్తియుక్త సేవయందు పురోగతిని సాధించుదురు. కానీ పరిపూర్ణ జ్ఞానవంతుడైన భక్తుడు కేవలము భక్తి మరియు ప్రేమలతో భగవానుని సేవించుటయే తన ఏకైక ప్రయోజనమని భావించుట చేత ఆ భగవానునికి మిక్కిలి ప్రియమైన వాడుగా భావింపబడును. అట్టి భక్తుడు భగవానునితో సంబంధము లేకుండా అతనిని సేవింపకుండా క్షణకాలమైనను జీవింపలేడు. అదే విధముగా భగవానుడు కూడా అట్టి భక్తుని ఎడ గొప్ప ప్రీతిని కలిగి ఉండి అతనిని వీడి దూరముగా నుండజాలడు. శ్రీమద్భాగవతము 9:4-68 నందు భగవానుడిట్లు తెలిపెను. సాధవో హృదయం మాహ్యం సాధూనాం హృదయం త్వహాం మదన్యత్యేన జానంతి నాహం తేభ్యో మనాగపి. భక్తులు సదా నా హృదయము నందు నిలిచిహిందురు. నేనెప్పుడును భక్తుల హృదయమునందు వసింతును. భక్తులు నన్ను తప్ప అన్యమును ఎరుగరు, మరియు నేనును భక్తులను ఎన్నడను మరువను. నాకు మరియు వారికి మధ్య గొప్ప సన్నిహిత సంబంధము కలదు. అట్టి పరిపూర్ణ జ్ఞానవంతులైన శుద్ధ భక్తులు ఆధ్యాత్మికతకు ఎన్నడను దూరము కానందునే వారు నాకు మిక్కిలి ప్రియులు. 19వ శ్లోకం. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. అనువాదం. జ్ఞానవంతుడైన వాడు ఎక్కు జనన మరణముల పిదప నన్నే సర్వకారణములకు. 20వ శ్లోకం. కామైస్తైస్తైర్యుతజ్ఞానః ప్రపద్యంతేన్య దేవతాః కథం తం నియమమాస్తాయ ప్రకృత్యా నితాయః స్వయా. అనువాదం. భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరించబడిన వారు ఇతర దేవతలకు శరణు జొచ్చు తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములను అనుసరింతురు. భాష్యము. సమస్త భౌతిక కల్మషముల నుండి ముక్తులైన వారు దేవాది దేవుని శరణు పొంది అతని భక్తియుక్త సేవయందు నెలకొందురు. భౌతిక కాలుష్యము పూర్తిగా ప్రక్షాళితము కానంత వరకు వారు అభక్తులుగానే పరిగణింపబడుదురు. కానీ భౌతిక వాంఛలను కలిగి ఉన్నను దేవాది దేవుని శరణు పొందిన వారు బాహ్య ప్రకృతిచే అంతగా ఆకర్షింపబడరు. ఎందుకనగా వారు సరైన గమ్యమును చేరియున్నందున వెంటనే కామము నుండి విముక్తులగుదురు. శ్రీమద్భాగవతము 2:3-10 నందు ఇట్లు ఉపదేశింపబడినది. అకామః సర్వకామో వామోక్షామ ఉదారదీహో తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. శుద్ధ భక్తుడైన సర్వ విధములైన భౌతిక వాంఛల నుండి విముక్తుడైనను లేదా సర్వ విధములైన భౌతిక వాంఛలతో నిండియున్నను లేదా భౌతిక సంపర్కము నుండి విముక్తిని వాంఛించుచున్నను మానవుడు అన్ని సమయములందును వాసుదేవుని శరణ పొంది అతనినే ఆరాధింపవలను. ఆధ్యాత్మిక జ్ఞానమును కోల్పోయిన మందబుద్ధులు తమ భౌతిక వాంఛల తక్షణ ప్రాప్తి కొరకై ఇతర దేవతలను ఆశ్రయింతురు.
సాధారణముగా అట్టివారు దేవాది దేవుని సమీపింపరు. రజస్తమో గుణములందున్న వారు వివిధ దేవతలను ఆరాధింతురు. ఆయా పూజా విధి విధానములను అనుసరించుచు వారు తృప్తి నొందుదురు. అట్టి దేవతారాధకులు అల్పమైన కోరికలచే ప్రేరేతులై పరమగమ్యమును ఎట్లు పొందవలెనో ఎరుగకుందురు. కానీ భగవద్భక్తులు మాత్రం ఆ విధముగా తప్పుత్రోవ పట్టరు. వైదిక సాహిత్యమునందు వివిధ ప్రయోజనములకై వివిధ దేవతలను పూజింపవలెనని ప్రతిపాదింపబడి ఉన్నందున ఉదాహరణకు రోగి అయిన వానికి సూర్యుని పూజింపవలను. రోగి అయిన వాడు సూర్యుని పూజింపవలను. దేవాది దేవుని భక్తులు కాని వారు కొన్ని ప్రయోజనములను ఆశించి భగవానుని కాకుండా వివిధ దేవతలను పూజించుటయే మేలని భావింతురు. కానీ శుద్ధ భక్తుడు దేవాది దేవుడైన కృష్ణ భగవానుడే సర్వులకు ప్రభువని ఎరిగియుండును. శ్రీకృష్ణ చైతన్య చరితామృతము ఆదిలీల 5:142 నందు ఇట్లు తెలుపబడినది. ఏకలే ఈశ్వర కృష్ణ అరసభ భృత్య. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడొక్కడే ప్రభువు, ఇతరులందరూ అతని సేవకులు. కనుకనే శుద్ధ భక్తుడు తన భౌతిక వాంఛ తృప్తి కొరకై ఎన్నడను దేవతలను ఆశ్రయింపడు. అతడు కేవలము దేవాది దేవుని పైననే ఆధారపడను. శుద్ధ భక్తుడు తనకు భగవానుడేది ప్రసాదించినను దానితో సంతృప్తి చెందును. 21వ శ్లోకం. యో యో యాం తనుం భక్తః శ్రద్ధయార్చితు మిచ్చతి తస్యాచలం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. అనువాదం. నేను అందరి హృదయములందు పరమాత్మ రూపమున నిలిచియుందును. ఎవరైనను ఒక దేవతను పూజింపగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ ప్రత్యేక దేవతకు అతడు భక్తుడవునట్లు చేయుదును. భాష్యం. భగవానుడు సర్వజీవులకు స్వతంత్ర్యము నొసగియున్నాడు కనుక ఎవరైనను భౌతిక సుఖాసుఖ భావమును వాంఛించి దానిని దేవతల నుండి పొందగోరినచో అందరి హృదయములందును పరమాత్మ రూపమున నెలకొనినట్టి దేవాది దేవుడు వారి భావములను అవగాహనము చేసుకొని వారు కోరినట్లు చేసుకొనుటకు అవకాశమును కల్పించును. జీవులందరికీ పరమపితగా అతడు వారి స్వతంత్ర్యంలో జోక్యము చేసుకొనక వారు తమ భౌతిక వాంఛలనన్నింటినీ తీర్చుకొనుటకు అనువుగా అన్ని సౌకర్యములను సమకూర్చును. సర్వశక్తిమంతుడైన భగవానుడు జీవులకు భౌతిక జగత్తునందు సుఖములను అనుభవించుటకు తగిన సౌకర్యములను నొసగి మాయాశక్తి వలలో చిక్కుకొనుటట్లు ఎందుకు చేయుచున్నాడని కొందరు ప్రశ్నింపవచ్చును. దేవాది దేవుడు పరమాత్మ రూపమున హృదయమునందు నెలకొనియుండి అట్టి అవకాశములను మరియు సౌకర్యములను చేకూర్చనిచో జీవుల స్వతంత్ర్యమును పదమునకు అర్థము ఉండదనుటయే ఆ ప్రశ్నకు సమాధానం. కనుకనే అతడు జీవులందరికీ పూర్తి స్వతంత్ర్యమును వారు కోరినట్లుగా సమకూర్చును. కానీ అతని చరమోపదేశమును భగవద్గీత 18:66 నందు చూడవచ్చును. మానవుడు సర్వధర్మములను వీడి భగవానునికి మాత్రమే సంపూర్ణముగా శరణ పొందవలెను. అట్టి ఆదేశ పాలనము మానవునికి ఆనందమును చేకూర్చు. జీవులు మరియు దేవతలు ఇరువురును కూడా దేవాది దేవుని సంకల్పమునకు ఆధీనులై ఇందురు.
కనుక జీవుడు తన ఇచ్ఛానుసారం ఏదేని దేవతను పూజింపజాలడు. అట్లే దేవాది దేవుని అనుమతి లేనిదే దేవతలు కూడా అతనికి ఎట్టి వరములను ప్రసాదింపజాలరు. సాధారణముగా చెప్పబడినట్టు దేవాది దేవుని సంకల్పము లేకుండా గడ్డి పోసైనను కదలదు. అట్లే భౌతిక జగత్తునందు అర్హులైన వారు వైదిక సాహిత్యమునందు ఆదేశింపబడినట్లు వివిధ దేవతలను ఆశ్రయింతురు. అనగా ఏదైనా ఒక ప్రత్యేక వస్తువును వరమును వాంఛించు మానవుడు దాని నొసగు ఆయా దేవతలను పూజించుచుండును. ఉదాహరణకు రోగగ్రస్తుడైన వాడు సూర్యదేవుని పూజింపవలెననియు, విద్యను కోరువాడు సరస్వతీదేవిని పూజింపవలెననియు, అందమైన భార్యను కోరువాడు శివుని పత్ని అయిన ఉమాదేవిని పూజింపవలెననియు చెప్పబడుచున్నది. ఈ విధముగా వివిధ గుణములకు సంబంధించిన వివిధ దేవతార్చన విధానములను గూర్చిన ఉపదేశములు శాస్త్రములందు కలవు. ఏదేని ఒక ప్రత్యేక వ్యక్తి ఒక ప్రత్యేక భౌతిక సుఖమును అనుభవింపదలచినప్పుడు ఆ వరమును ప్రత్యేక దేవత నుండి పొందవలెనను గట్టి వాంఛను భగవానుడే వాని యందు కలిగింపజేయును. ఆ విధముగా అతడు ఆ వరమును పొందుచుండును. ఏదేని ప్రత్యేక దేవత యందు జీవునకు ప్రత్యేక భక్తి భావమును కూడా దేవాది దేవుడే కలిగించుచుండును. దేవతలు జీవుల యందు అట్టి సన్నిహితత్వమును కలిగింపజాలరు. కానీ అది దేవుడైనందున శ్రీకృష్ణ భగవానుడే సర్వప్రాణుల హృదయములందు పరమాత్మగా నెలకొని ఉండుటచే ఆయా దేవతలను పూజించుటకు కావలసిన ప్రేరణను మానవునకు ఒసగుచుండును. వాస్తవమునకు దేవతలందరూ దేవాది దేవుని విశ్వరూపమందలి వివిధ భాగములగుటచే వారికి ఎట్టి స్వాతంత్ర్యము లేదు. దేవాది దేవుడు పరమాత్మ రూపమున దేవతల హృదయములందు నెలకొని ఉండును. కనుక అతడు జీవుల కోరికలు దేవతల ద్వారా తీరినట్లు ఏర్పాట్లను చేయుచుండును. ఈ విధముగా దేవతలు మరియు జీవులు ఇరువురును కూడా భగవానుని దివ్య సంకల్పముపై ఆధారపడి యుందురు. కనుక వారెన్నడను స్వతంత్రులు కాజాలరు అని వేదాధ్యయమునందు తెలుపబడినది. 22వ శ్లోకం. సతాయ శ్రద్ధాయ యుక్తస్తస్యారాధన విహాతే లభతే చ తతః కామాన్మయైవ విహితాన్ హి తాన్. అనువాదం: అట్టి శ్రద్ధతో కూడిన వాడై మానవుడు ఏదేని ఒక దేవతారాధనను చేపట్టి తద్వారా తన కోరికలను ఈడేర్చుకును. కానీ వాస్తవమునకు ఆ వరములన్నీ నా చేతనే వసగబడుచున్నవి. భాష్యము: దేవాది దేవుని అనుమతి లేకుండా దేవతలు తమ భక్తులను ఎట్టి వరములను ప్రసాదింపజాలరు. సర్వము శ్రీకృష్ణ భగవానునికి చెందినదను విషయమును జీవులు మరచినను దేవతలు మాత్రం మరువరు. కనుకనే దేవతలను పూజించుట మరియు వారి ద్వారా వాంఛ్య సిద్ధి ఎననవి పూర్వ నిర్దేశము అనుసరించి దేవాది దేవుని చేతనే జరుగును, కానీ దేవతల చేత జరగదు. అల్పజ్ఞుడైన జీవుడు ఈ విషయము నెరగడు. కనుక మూర్ఖముగా అతడు స్వల్ప లాభముల కొరకై దేవతలను ఆశ్రయించును. కానీ శుద్ధ భక్తుడు మాత్రం ఏదైనా అవసరము కలిగినప్పుడు ఆ దేవాది దేవుని ప్రార్థించును. అయినను ఆ విధముగా భౌతిక లాభమును ఆర్జించుట శుద్ధ భక్తుని లక్షణము కాదు. సాధారణముగా జీవుడు తన వాంఛను పూరించుకొనుట యందు అత్యాసక్తిని కలిగి ఉండుట చేత దేవతలను ఆశ్రయించును. జీవుడు తనకు తగినటువంటి దానిని దేనినో వాంఛించుచున్నప్పుడే ఆ విధముగా జరుగుచుండును. దేవాది దేవుడు స్వయముగా అట్టి వాంఛను పూరింపడు. ఒకవైపు ఆదిదేవుని ఆరాధించుచునే మరొక వైపు భౌతిక భోగవాంఛలతో కూడి ఉండుట ఎనున్నది విరుద్ధ కోరికలను కలిగి ఉండుట వంటిదని శ్రీ చైతన్య చరితామృతము తెలుపుచున్నది.
దేవాది దేవునికి చేయబడు భక్తియుక్త సేవ మరియు దేవతలకు చేయబడు పూజ సమాన స్థితి అందున్నట్టివి కావు. ఎందుకనగా దేవతా పూజ భౌతికమైనది, దేవాది దేవునకు చేయు భక్తియుక్త సేవ పూర్తిగా ఆధ్యాత్మికమైనది. భగవద్ధామమును తిరిగి చేరవలనని వాంఛించు జీవునికి భౌతిక వాంఛలు అవరోధములు వంటివి కనుక సాధారణముగా అల్పజ్ఞులకు జీవులు వాంఛించుచు భౌతిక లాభములు శుద్ధ భక్తునకు ఒసగబడవు. కావున అట్టి అల్పజ్ఞులు దేవాది దేవుని భక్తి యుక్త సేవయందు నెలకొనుటకు బదులు భౌతిక జగత్తునకు సంబంధించిన దేవతల పూజకే ప్రాధాన్యమిత్రు. 23వ శ్లోకం. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అనువాదం: అల్పబుద్ధులు దేవతలను పూజింతురు, కాని వారొసగేడి ఫలములు అల్పములు మరియు తాత్కాలికములై ఉన్నవి. దేవతలను పూజించువారు దేవతాలోకములను చేరగా, నా భక్తులు మాత్రం అంత్యమున నా పరంధామమునే చేరుదురు. భాష్యం: ఇతర దేవతలను పూజించువారు కూడా దేవాది దేవుని చేరగలరని భగవద్గీతకు వ్యాఖ్యానం రచించిన వారిలో కొందరు చెప్పుదురు. కానీ ఇక్కడ దేవతలను పూజించువారు ఆ దేవతలు నివసించు లోకములనే చేరుదురని స్పష్టముగా తెలుపబడినది. అనగా సూర్యుని పూజించువారు సూర్యలోకమును చేరగా, చంద్రుని పూజించువారు చంద్రలోకమును చేరుదురు. అట్లే ఇంద్రుని వంటి దేవతలను కోరినచో వారు ఆ ప్రత్యేక దేవతాలోకములకు సంబంధించిన లోకమును మానవుడు పొందగలడు. అంతేకాని ఏ దేవతను పూజించినను చివరకు అందరూ దేవాది దేవుని చేరుదురనున్నది సత్యము కాదు. అట్టి భావన ఇక్కడ ఖండింపబడినది. అనగా దేవతలను పూజించువారు భౌతిక జగత్తునందలి ఆయా దేవతల లోకములను చేరుదురనియు, దేవాది దేవుని భక్తులు మాత్రము దేవాది దేవుని పరంధామమునే నేరుగా చేరుదురని స్పష్టముగా చెప్పబడినది. దేవతలు దేవాది దేవుని విశ్వరూపమునందలి వివిధ భాగములే అయినచో ఆ భగవానుని అర్చించుట వలన కలిగేడి ఫలితము దేవతలను పూజించుట చేతను కలుగవలెనని కొందరు ప్రశ్నింపవచ్చును. ఏమైనను దేవతారాధకులు అల్పబుద్ధులగుటచే శరీరమందలి ఏ భాగమునకు ఆహారమును సమకూర్చవలనో ఎరుగరు. వారిలో మరింతగా మూర్ఖులైన కొందరు దేహమునకు అనేక భాగములు గలవనియు, వానికి ఆహారము సమకూర్చు విధానములు కూడా అనేకములు గలవనియు మూర్ఖముగా వాదించుదురు. కానీ వాస్తవమునకు వారి వాదము యుక్తమైనది కాదు. ఎందుకనగా ఎవరైనాను దేహమునకు కర్ణముల ద్వారా గాని నేత్రముల ద్వారా గాని ఆహారమును అందించగలరా? దేవతలు శ్రీకృష్ణుని విశ్వరూపమందలి వివిధ భాగములని వారెరుగజాలరు. అంతేకాకుండా అజ్ఞానము చేత వారు ప్రతి దేవతయు ప్రత్యేక భగవానుడనియు లేదా దేవాది దేవునితో సమానమనియు మూర్ఖముగా విశ్వసింతురు. దేవతలే కాకుండా సాధారణ జీవులు కూడా దేవాది దేవుని అంశలై ఉన్నారు. బ్రాహ్మణులు ఆ దేవాది దేవుని శిరోభాగమనియు, క్షత్రియులు అతని భుజములనియు, వైశ్యులు అతని ఊరువులనియు, శూద్రులు అతని పాదములనియు, మరియు వారందరూ వివిధములైన ప్రయోజనములను నెరవేర్చుదరనియు శ్రీమద్ భాగవతమున తెలుపబడినది. తన పరిస్థితితో నిమిత్తము లేకుండా ఎవరైనాను తనను మరియు దేవతలను దేవాది దేవుని అంశలుగా ఎరుగగలిగినచో వారి జ్ఞానము పరిపూర్ణము కాగలదు. కానీ
ఈ విషయమును అతడు అవగాహన చేసుకొనినచో వారు భగవద్ధామమును పొందక వివిధ దేవతాలోకములను పొందవలసి వచ్చును. భక్తులు అట్టి గమ్యస్థానము నెన్నడును చేరరారు. ఈ భౌతిక జగత్తునందలి లోకములు, దేవతలు, వారిని పూజించువారు సర్వము 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 నర్వము లగుటచే దేవతలు వరములచే కలుగు ఫలితములు కూడా నశ్వరములై యున్నవి. కనుకనే దేవతలను పూజించుటచే కలుగు ఫలములు ఈశ్వరములనియు కేవలము అల్పజ్ఞులైన జీవులు చేతనే అట్టి దేవతార్చనము చేయబడుననియు ఈ శ్లోకమున స్పష్టముగా చెప్పబడినది. కృష్ణ చైతన్యముతో కూడిన శుద్ధ భక్తుడు దేవాది దేవుని భక్తియుక్త సేవ యందు నెలకొని జ్ఞాన పరిపూర్ణమగు నిత్యానందమయమైన జీవన స్థితిని సాధించును. కనుక అతడు సాధించు సిద్ధి సామాన్య దేవతార్చకుడు పొందు సిద్ధికి పూర్తిగా భిన్నమయ్యుండును. ఎందుకనగా ఆదిదేవుడైన శ్రీకృష్ణుడు అనంతుడు, అట్లే అతని ఉపకారములు అనంతములు, అతని అనుగ్రహము అనంతము. కనుకనే అతడు తన శుద్ధ భక్తులపై చూపు కృప కూడా అనంతమై ఉన్నది. జై శ్రీకృష్ణ. మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం.